స్వామి ఈరోజు 3వ రోజు. సో మనం ఏంటంటే అయ్యప్ప స్వామి పూజ చేసేటప్పుడు కంపల్సరీగా 4 గంటలకు లేవాలి. ఎందుకంటే మనం తుడుచుకోవడానికి కొత్త ఓన్లీ ఇంట్లో పీఠం పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కరెక్ట్గా 4 గంటలకు లేవాలి. ఎందుకంటే 4 గంటలకు ఎందుకు లేవాలంటే మనం సన్నిధానం తుడుచుకోవడం కానీ, చేయడం కానీ, దీపాలు కుదులు కడుక్కోవడం కానీ, ఇవన్నీ అలంకరణ చేసుకుంటే మనం మినిమం గంట టైం పడుతుంది. మన పూజకు మినిమం 6 గంటల పైన పడుతుంది. నిమ్మలంగా పూజ చేసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే అయ్యప్ప స్వామి పూజ చేసేటప్పుడు ఓన్లీ అయ్యప్ప స్వామికి చదువుతారు. మన మన వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామి చదువుతారు. ఇప్పుడు నేనైతే వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు అన్నీ చదివేస్తాను. ప్లస్ అయ్యప్ప స్వామికి చదివేస్తాను. అందరికీ హారతి ఇచ్చేస్తాను. తర్వాత లాస్ట్కి అందరికి మళ్ళీ హారతి ఇచ్చేసి అండ్ మళ్ళీ చేస్తాను. నేను అది అలానే చేస్తాను. అందుకే నాకు చాలా టైం పడుతుంది. మినిమం గంట 40 నిమిషాలు టైం పడుతుంది. సో మీరు కూడా అందరూ ఇలా చేసుకుంటే చాలా మంచిది. మనకు అయ్యప్ప అనుగ్రహం ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే నేను వేసుకుంటున్న 14 సంవత్సరాల నుంచి కాదు చెప్తున్నాను. నాకు చాలా ఉన్న అనుభవానికి చాలా ఎన్నో కష్టాలలో ఉన్నప్పుడు నాకు ప్రతి ఒక్క కష్టం కింద నా అయ్యప్పని పైకి తీసుకొచ్చిండు. సో నాకు అన్నిటికంటే అందుకే చెప్తుంది అందరికీ. సో దీవించి రక్షిస్తాడు అయ్యప్ప, కాపాడుతాను అందరినీ. వంశీ స్వామి శరణయ్యప్ప.